హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింధూర కుట్టి. ఈరోజు వచ్చేసి మేము టోఫు పీస్ కర్రీ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి రాగి పిండితో చపాతీ ఆర్ పూరి అనమాట. చపాతీ వచ్చేసి నేను చేసుకున్నాను. మా వారికి పాపకి వచ్చేసి పూరి చేశానమాట. ఇవి అంతకుముందు ప్రొవిజన్స్ ఉండేటివి పీస్ అయిపోయాయండి. అందుకనేసి నేను పచ్చి బఠానీలు ఆల్రెడీ ఉన్నాయి, వైట్వి అండ్ గ్రీన్ కలర్వి. అవి నానబెట్టేసి నైట్ టైము మార్నింగ్ ఉడకబెట్టేసాను అనమాట. దాంట్లో జస్ట్ కొంచెం ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అవి విడిగా ఉడకబెట్టి అవేసరికి లేట్ అవుతుంది అనేసి ఇలాగా చేసి పెట్టేసుకున్నాను అనుకోండి. ఎప్పుడు ఏమన్నా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ దాంట్లో నుంచి తీసి అలా వేసేస్తే బాగుంటుంది. అందుకనేసి నేను పీస్ అవి అలాగ చేసేసి అలాగ పెట్టేసుకుంటాను అనమాట. మనకు కావాల్సినప్పుడు తీసి అలా వేసేసుకోవచ్చు. ఇంక ఇవి వచ్చేసి ఒక పూటి అంటే హాఫ్ డేకే కాబట్టి ఇంకా కొంచెమే చేశాను. టోఫు ఒకటే ఉన్నింది కొంచెం, అందుకనేసి అది వేసేసి బఠానీలు వేసేసి కర్రీ చేశాను. ఇంకా గోధుమ పిండిలో మామూలుగానే మనం ఏదో ఒకటి కలుపుకొని చేసుకుంటుంటాం. కొంతమంది పాలకూర పేస్ట్, తర్వాత బీట్రూట్ రసం వేసి కలుపుకొని చేస్తారు కదా. అలాగే ఈసారి మనం వచ్చేసి రాగి పిండితో చేద్దాము అనేసి ఈసారి రాగి పిండి వేసి కలిపి పూరీలు చేసేసాను వాళ్ళకి. నేను చపాతీస్ చేసుకునేసాను అనమాట. అది ఇవన్నీ చేసేసరికి నాకు 1:30 అయిపోయిందండి. ఈరోజు లేట్ అయిపోయింది. అంటే సండే కదా, కొంచెం లేట్గా లేస్తాం. ఇంకా లేట్గా లేస్తాం కాబట్టి మార్నింగ్ అన్నీ ఇంకా లేటే. ఇంకా టిఫిను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసరికి కూడా అలాగే అవుతుందన్నమాట. ఇంక సండే కాబట్టి మా వారు కూడా ఆఫీస్ ఉండదు కాబట్టి కొంచెంసేపు కూర్చొని కాఫీ తాగుతా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కు రిలాక్స్ అవుతాం అనమాట. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకునేసి తర్వాత కొంచెంసేపు మాట్లాడుకునేసి తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపరేషన్లోకి దిగుతాం అనమాట. అలా ప్రతి సండే ఇంకా మాకు అలాగే ఉంటుంది. అదండి మాది. మీరేం చేశారు ఏంటి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్లో మనము ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అదైనా వేసుకుంటే టేస్ట్ మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. పన్నీరు మసాలా మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అదే తీసుకోవచ్చు అనమాట. నేను అదే పాలకూర మిశ్రమం ఉంటుంది కదండి, అది పొడి వేసుకున్నాను. ఇంకా మా వారికి క్రీమ్ వేసినట్టు తెలియకుండా చేయాలన్నమాట. ఎందుకంటే మా వారికి క్రీము, బట్టరు, నెయ్యి అవన్నీ స్మెల్ పడదు. అందుకనేసి ఊరికే జస్ట్ అట్లా వేసేసి మీకు ఫోటో వరకే తీసుకునేసి మళ్ళీ దగ్గరగా కలిపేసి పెట్టేసాను అనమాట. తనకి నచ్చదనమాట. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోలేదు అనమాట. లేకపోతే తెలిసిపోయిందంటే ఎందుకు వేసావు అని అడుగుతారనమాట. అందుకని ఇప్పుడు ఏం తెలియలేదు కాబట్టి అడగలేదు, తినేసారు. అందుకనేసి ఇంకా గమ్మునైపోయాం అనమాట. మనము తెలియనట్టే ఉన్నాం. అలాగా మేము ఈసారి పూరి తర్వాత చపాతీ ఆర్ టోఫు పీస్ కర్రీ చేసుకొని సండే రోజు ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. సాయంత్రం ఏమని ఇంకా ఆయన చెప్పలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ చెప్తారనమాట రాత్రికి ఏంటి అని. దాన్ని బట్టి డిన్నర్ ప్రిపేర్ చేస్తామన్నమాట. అదే అండి మాది. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటిన్యూ ద బ్లాగ్ అండి. బాయ్.